రీసెంట్ గా యూనియన్ గవర్నమెంట్ నవ్య ఇనిషియేటివ్ ని లాంచ్ చేసింది. నవ్య ఇనిషియేటివ్ నర్చరింగ్ ఆస్పిరేషన్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాల్సెంట్ గర్ల్స్. ఎవరైతే 16 to 18 ఇయర్స్ ఏజ్ మధ్య ఉన్న అడాల్సెంట్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేయడం, పర్టికులర్ గా నాన్ ట్రెడిషనల్ జాబ్స్ లో వీళ్ళని ట్రైన్ చేయడం. ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారు? ఇట్ ఈస్ అన్ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. సో ఈ 2 మినిస్ట్రీస్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇనిషియల్ గా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇన్ 27 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 19 స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నమాట. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎవరైతే అండర్ సర్వ్డ్ రీజియన్స్ లో వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేయడం. దీన్ని మేజర్ గా పిఎం కౌశల్ వికాస్ యోజన అండ్ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్స్ ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? వికసిత్ భారత్ 2047 కి అలైన్ అయ్యి ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్ ని డెవలప్ చేయడం. సో అడల్ట్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించి ఇండియాలో ఉన్న ఇనిషియేటివ్స్ ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో, రీసెంట్ గా వచ్చిన 106th అమెండ్మెంట్ యాక్ట్, నారీ శక్తి వందన్ అధినియం, మహిళా శక్తి కేంద్ర, సుకన్య సమృద్ధి యోజన అండ్ వన్ స్టాప్ సెంటర్స్.